హలో నమస్తే అండి. ఈరోజు మనము ఈ వీడియోలో సెకండ్ వీడియోలో చిన్న పిల్లల నోము ఎలా నోముకోవాలి అనేది తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసిన వారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చిన్న పిల్లల నోముకు మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నోము అండి. 5 స్టీల్ గిన్నెలు తీసుకోవాలండి. గిన్నె, బౌల్ చిన్నది కానీ, పెద్దది కానీ ఏదైనా పర్లేదు. మనకి మళ్ళీ యూజ్ చేసుకునేటట్టు ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నేను ఇక్కడ 5 గిన్నెలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, పిస్తా, అంజీర్ ఇలా ఏవైనా సరే 5 రకాల డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక్కొక్క గిన్నెలో మనం వేసుకొని మనం నోము అనేది నోమివ్వచ్చు పిల్లలకి. ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టుగా నేను ఇక్కడ నా దగ్గర 4 రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి ప్రజెంట్గా. అందుకే నేను 4 రకాలే చూపిస్తున్నానండి. 5 రకాల డ్రై ఫ్రూట్స్ అనేది మనము గిన్నెలో వేసుకోవాలండి. ఇలా 5 గిన్నెల్లో 5 రకాల డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క గిన్నెలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ నోమును అనేది చిన్న పిల్లలకి నోము ఇవ్వచ్చు. నోముకున్న తర్వాత ఇది ఎవరికైనా నోము అనేది పంచొచ్చండి. చిన్న పిల్లల నోము అనేది మళ్ళీ నెక్స్ట్ ఇంకో సంక్రాంతి నోముల్లో ఇంకో నోముతోటి కలుసుకుందామండి. అంతవరకు సెలవు.